హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నిన్ను చూడక నేను ఉండలేను అనే పాట తెలియని వారు ఎవరు ఉండరు. అంటే పాత మ్యూజిక్ని, ఓల్డ్ సాంగ్స్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు ఈ సాంగ్ తెలియకుండా ఉండదు. అయితే నీరాజనం, అభినందన వంటి గొప్ప గొప్ప సినిమాలు నిర్మించిన నిర్మాత ఆర్వి రమణమూర్తి గారు. ఆర్వి రమణమూర్తి గారి డాటర్, ఆయన కూతురు ఇక్కడ మన స్టూడియోలో ఉన్నారండి, భువన గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. హాయ్ మేడం. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు? యా, బాగున్నాను. సో తండ్రి కళను నెరవేరుస్తున్నారని మేము అనుకోవాలా? యా అండి, ఆ నాన్నగారు అభినందన, నీరాజనం, సాయి మహిమ చిత్ర నిర్మాత. అలాగే కళావేదిక అన్న సంస్థ పెట్టి 58 years అయింది. సో ఆయన కొన్ని పోయాక ఆయన డైరీలో కొన్ని రాసుకున్నారు కోరికలు. సో అప్పుడు అనిపించింది అనమాట, నా వంతు నేను ఆయన కళని ముందుకు తీసుకెళ్ళాలి అని. సో అది సాధారణంగా మగపిల్లలు వారసత్వాన్ని తీసుకుంటారంటారు కదా, మరి మీ విషయంలో మీరు తీసుకున్నారనుకోవాలా? అవునండి, అంటే వారసత్వం అన్నది ఎవరైనా తీసుకోవచ్చు అన్నది నా ఫీలింగ్. ఏంటంటే మా నాన్నకి మగపిల్లలు లేరు కాబట్టి ఆటోమేటిక్గా నేను, మా చెల్లెలు. సో తను అసలు ఈ ఫీల్డ్ దీనికి అసలు ఇంట్రెస్ట్ లేదు దానికి. తను యుఎస్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దానికి ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ నాకేమో మా నాన్నగారితో నేను చాలా ట్రావెల్ చేశాను, తిరిగాను కాబట్టి నాకు అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ప్లస్ మా నాన్న ఆశయాలు ఏమున్నాయో తెలుసు, ఆయన నాతో చెప్తూ ఉండేది కాబట్టి నాకు అనిపించింది, లేదు మా నాన్నవి చెయ్యాలి, వారసత్వాన్ని కంటిన్యూ చేద్దాం, నా వంతు ఆయన లెవెల్లో కాకపోయినా నా లెవెల్లో ఆయన పేరు నిలబెడదామని ట్రావెల్ చేస్తాను. సో మీ చైల్డ్హుడ్ గురించి చెప్తారా? అంటే అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టి పెరిగినంత హైదరాబాద్ మొత్తం ఇక్కడే. నా చదువు అంతా ఇక్కడే. నాకు నేను 10th తర్వాత అంటే కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ తీసుకుని నేను మల్టీమీడియా కోర్స్ చేశాను. చేసినప్పుడు అప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ లాగా అయింది. అయినప్పుడు కొంచెం డిప్రెషన్కి వెళ్ళి నేను ఇంట్లోనే ఉండేదాన్ని. సో అప్పుడు మా ఫాదర్ తలకు దెబ్బ తాకింది. అప్పుడు మా ఫాదర్ చెప్పారు అన్న, నువ్వు డిప్రెషన్కి వెళ్ళొద్దు, నీకేది వచ్చో ఏది ఇంట్రెస్టో అది చేయి, చదువు ఇంపార్టెంట్ కాదు, చదువు ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు నీకు స్ట్రెస్ తీసుకోవద్దు కాబట్టి నువ్వు మల్టీమీడియా, నీకు నేను పెయింటింగ్స్ వేసేదాన్ని. అప్పుడు ఆ ఏజ్లో ఏది బాగా ఇంట్రెస్ట్ అనిపించింది? అప్పుడు నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇష్టం. ఏదైనా వేస్ట్గా ఏదైనా పడేసేవా చూస్తే అది తీసి నేను ఏదైనా క్రియేట్ చేసేదాన్ని. ఓల్డ్ అంటే వేస్ట్ మెటీరియల్ని బెస్ట్ అంటే ఒక ఆర్ట్ని నేను తీసుకొచ్చి తయారు చేసేదాన్ని. సో మా నాన్న, నీకు ఇది ఉంది, నీకు ఇంట్రెస్ట్ కాబట్టి దీంట్లోకి వెళ్ళు. అప్పుడు మా బాబాయ్ సంజయ్ రాయపురాజు అని ఆయన చెప్పారు, లేదు మల్టీమీడియా కోర్స్ చెయ్యి, చాలా బాగుంటుంది, నువ్వు పెయింటింగ్స్, నీకు డ్రాయింగ్ ఇష్టం కాబట్టి యానిమేషన్ ఫీల్డ్ కూడా బాగుంటుంది, నువ్వు ట్రై చేయాలి. అలా నాన్న అప్పుడు ఈవెంట్స్ చేసేది కళావేదిక అన్న పేరు మీద. సో అప్పుడు నాన్న అన్న, సరే నువ్వు ఈ మల్టీమీడియా కోర్స్ నేర్చుకుంటే నాకు కూడా డిజైన్స్ నువ్వే చేయొచ్చు, ఇన్విటేషన్స్, బ్యానర్స్. అలా అనుకోకుండా అది నేర్చుకోవడము, మల్టీమీడియా నేర్చుకున్నాక మెల్లిమెల్లిగా అంటే నాన్నతో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయింది. అలా నేను అన్నమల యూనివర్సిటీ నుంచి బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్, మల్టీమీడియా కోర్స్. అలా నాన్నతోనే, మా చెల్లి ఏమో బీటెక్ చేసింది, నేను బిఎస్సి విజువల్ కమ్యూనికేషన్ చేశాను. నాకు మా చెల్లికి ఏంటంటే అదేమో చదువుకొని అలా నేను ఇంట్రెస్ట్, నేనేమో ఇలా నాన్నతోనే ఉండి, నాన్నకి పొద్దున్న లేస్తే ఎవరితో ఒక డిజైన్స్ ఉండేది, సుబ్బిరామరెడ్డి గారికి, రోసే గారికి అప్పట్లో చేసేదాన్ని. పొద్దున్న లేస్తే డిజైన్స్ చెయ్యి. సో నాన్న తేవడము, నేను నాన్నతో ట్రావెల్ చేయడము అలా అలవాటయ్యి నాకు నాన్న అటాచ్మెంట్ బాగా చాలా పెరిగింది. సో అలా వారసత్వం అలా అనుకోవచ్చు. నేను నాన్నతో అంటే మా చెల్లి కంటే ఎక్కువ నేను ఉన్నాను కాబట్టి నాకు ఇంకొన్ని తెలుసు, నాన్న ఏమనుకునేవారు తెలుసు అని. మరి మీరు చిన్నప్పుడు మీ నాన్నగారితో షూటింగ్లకి వెళ్ళేవాళ్ళ? వెళ్ళానండి, చాలా మిస్ అమ్మ షూటింగ్స్ భూమిక పిక్చర్ వచ్చింది, అప్పుడు చాలా సినిమాలకి తీసుకెళ్లేవాళ్ళు. మా నాన్నది సాయి మహిమ అని జరిగేది ఇక్కడ చిల్కూర్ బాలాజీ టెంపుల్లో జరిగింది, అప్పుడు వెళ్ళేదాన్ని. చాలా మూవీస్కి తీసుకెళ్లేవాళ్ళు.
మరి మీకు అంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ అండ్ మీ నాన్నగారితో షూటింగ్లకు కూడా వెళ్ళేవాళ్ళు, మీకు ఎప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనిపించలేదా? ఆహా, ఎప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనిపించలేదు. ఏదన్నా మా నాన్న కూడా తెర వెనకనే ఉండేది, అలానే అసలు ఆర్టిస్ట్ అన్నది అసలు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఉంటే మా ఫాదర్ ఏమనే వాళ్ళు తెలియదు, నేను అసలు ఆ జోన్లోకి అనుకోలేదు, థాట్ కూడా లేదు. మా ఫాదర్కి ఏంటంటే సరే నాకు నచ్చింది ఏదైనా కాదనేవారు కాదు, నేను ఇది చేస్తా అంటే డెఫినెట్గా దాంట్లో నన్ను ఎంకరేజ్ చేసేవారేమో, కానీ ఆర్టిస్ట్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఆయన నాకు చెప్పలేదు. మీ నాన్నగారు చేసిన సినిమాల్లో మీకు ఫేవరెట్? ఆబ్వియస్లీ అభినందన. అభినందన అంటే సాంగ్స్ చాలా హిట్ కదా, మీకు ఏ సాంగ్ ఇష్టం బాగా? నాకు ప్రేమ లేదని ఇష్టం. ప్రేమ లేదని ఇప్పటికీ అది ఎవరి సాంగ్, నేను ప్రేమ లేదని ప్రేమించరాదని, అది చాలా ఇష్టం. ఎందుకో చాలా కనెక్ట్, ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతాను. ఆ పాట చాలా ఇష్టం. మీ నాన్నగారు మీకు అంటే ఏమేమి చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, కానీ మీకు ఏమైనా చెప్పినవి అంటే ఆయన్ని ఫాలో అయ్యేవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మా ఫాదర్ ఏదైనా ఒకటే చెప్పేవారు. ఒకటి ఏంటంటే ఏది మనకి వెంటనే రాదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు ఏది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అభినందనలో కూడా ఆయన అదొకటి పెట్టుకుని రాశారు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటూ ఉంటుంది శోభన. సో అలానే ఏ పనైనా స్లో అండ్ స్టడీగా చేస్తేనే పుట్టగానే ఎవరు ఆవకాయనం తినరు, మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకుంటున్నట్టే అలానే మన లైఫ్ కూడా అన్నీ ఒకటి ఒకటి అలా స్టార్ట్ అవుతుంది. ఇవాళ అవ్వలేదు అని అనొద్దు, ఇవాళ కాకపోయినా రేపు మన రోజు, సో ఆ రోజు డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామని స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీ నాన్నగారు అంటే ఏదైనా మీతో ఎప్పుడైనా చెప్పారా, ఏదైనా డ్రీమ్ రోల్స్ ఏదైనా చేయాలని, అంటే డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇలాంటి సినిమాలు చేయాలని ఉంది అని చేయలేకపోయినవి ఉన్నాయండి? ఒకటి ఏమో మంచు కురిసే వేళలో అని, అది సినిమా లవ్ సబ్జెక్ట్, అది రిలీజ్కి ఉండింది కానీ నాన్నగారు అనుకోకుండా ఎక్స్పైర్ అయిపోయారు, అది ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే హైదరాబాద్ సబ్జెక్ట్ మీద భాగ్యనగరం ప్రేమ కథ అని, అదొకటి అంతా రెడీ అయింది, అది అవ్వలేదు. అది డ్రీమ్ ప్రాజెక్ట్ అని. ఓకే, అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే సినిమా షూటింగ్కి వెళ్ళేవాళ్ళు అన్నారు. సో మీకు ఊహ తెలిసినప్పుడు ఏ సినిమా షూటింగ్ అప్పుడు మిస్ అమ్మ అన్నారు, మీకు ఊహ తెలిసినప్పుడు వెళ్ళిన ఫస్ట్ షూటింగ్ ఏది, ఏ మూవీ? సాయి మహిమ అండి, మా నాన్నగారు నిర్మించిన శ్రీ సాయి మహిమ అన్న చిత్రాన్ని, అది చిలుకూరు బాలాజీ టెంపుల్లో అండి, దానికి వెళ్ళాను. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఈరోజు నేను కళావేదిక అన్న మ్యాగజైన్ని నడుపుతున్నాను, సినిమా మ్యాగజైన్ని. ఈ కళావేదిక అన్న మ్యాగజైన్ పెట్టడం ముందు మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నాన్నగారు